సినిమా బూచి నేను బూచోడు. పిల్లల్ని భయపెట్టారు కదండి, పిల్లలతోటి పెద్దోళ్ళని భయపెట్టాలి. పిల్లలు అంటే చాలా అమాయకులు, చాలా ఇన్నోసెంట్. వాళ్ళ నుంచి మనం ఇటువంటి ఇది మనం అనుకో. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక భయం అనేది వచ్చినప్పుడు చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అని నా ఫీలింగ్. ఇంకోటి, పిల్లలు అమాయకులు అంటారు చాలామంది, కానీ నేను చిన్నప్పటి నుంచి అదోనే. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎప్పుడైనా హారర్ సినిమా అనేది ఒక పిల్లల దగ్గర నుంచి, మన పాత సినిమాలో ఒక తెల్ల చీర కట్టుకుని అమ్మాయి ఎలా పాట పాడతా పి సుశీల గారి గొంతులో. సో ఐ థింక్ హారర్ వర్క్స్ బెస్ట్ దేర్. అది నా ఫీలింగ్. అది 12 సంవత్సరాల క్రితం దెయ్యంలో ఉంది. ఆ దెయ్యాన్ని కాపీ కొట్టి వాళ్ళు పార్నామాలు తీశారు, నేను పార్నామాలు కాపీ కొట్టి మళ్ళీ తీశాను. 100%. అంటే 3Dలో కంపోజిషన్స్ మనకి ఎస్పెషల్లీ హారర్ సినిమాలో ఫోర్గ్రౌండ్ ఏం పెడతాం, దాని మీద చాలా కేర్ తీసుకుని ఏది మీదకి వస్తుంది లేకపోతే అది దాని మీద డిజైన్ చేయడం జరిగింది. దెయ్యాలు కెమెరాల్లో కనబడతాయని మీరు నమ్ముతారా? దెయ్యాలు కెమెరాలో, ఇప్పుడు దెయ్యాలకి ఫోటోలు దిగడం చాలా ఇష్టం అని నాకు చాలా ప్రూఫ్ ఉంది. మీరు యూట్యూబ్లోకి వెళ్తే రకరకాల దెయ్యాలకి గ్లామర్ పిక్చర్ చాలా ఎక్కువ యాక్చువల్గా. అంటే దేవుడి కన్నా ఎక్కువ. అందుకని మనకి దేవుడి కన్నా దెయ్యాలు ఎక్కువ ప్రత్యక్షం అవుతాయి మన జీవితంలో. అంటే పిల్లల్ని దైవ స్వరూపులు అంటారు, మీరు దెయ్యాలకి ఎందుకు చూస్తున్నారు? పిల్లలు దైవ స్వరూపులా? హలో హలో, మీరు దైవ స్వరూపురా? మీరు చిన్నపిల్లలు ఉన్నప్పుడు నేనైతే కాదు. పిల్లల్ని దెయ్యాలకి ఎందుకు చూపించాలనుకుంటున్నారు? పిల్లల్ని పిల్లల్ని దెయ్యాలుగా చూపెట్టట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి మనకంటే ఇప్పుడు మన పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేయని భయం వాళ్ళ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ భయం వేస్తుందని చెప్తున్నా. పిల్లలకి దెయ్యాలు కనబడతాయనే విషయం మీరు నమ్ముతారా? మనకన్నా కొంచెం ఎక్కువ. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కనిపించి ఇప్పుడు కనపట్లేదు, అందుకని అనుకుంటున్నా. రామగారు, మీరు దెయ్యాలు ఎప్పుడైనా చూసారా? వాటితో మీ అనుబంధం ఎలాంటిదో చెప్తారా? నేను కాదు అంటే మీరు మాయమైపోయారు కదా ఇక్కడి నుంచి. అంటే దెయ్యం కన్నా దేవుడి కన్నా ఎక్కువ కొంచెం దెయ్యం నమ్ముతాను. ఎందుకంటే దెయ్యం అట్లీస్ట్ రాత్రిపూట కొన్ని సౌండ్లు చేస్తాయి, దేవుడు అది కూడా చేయవు. సో అందుకని చూడలేదు, కానీ విన్నా. అంటే చెప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియలేదు కాబట్టి అది దెయ్యం చేసింది అని అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు సూపర్ న్యాచురల్ అనే దానికి అర్థం మనకు ఒక న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్ లేకపోతే, మనకు అర్థమైన ఎక్స్ప్లెనేషన్ లేనప్పుడు దాన్ని సూపర్ న్యాచురల్ అంటారు. అందుకని దేవుడు కూడా సూపర్ న్యాచురల్. దేవుడు నాకు సౌండ్ చేయలేదు, విజన్ ఇవ్వలేదు, అది నేను చెప్పాను. ఇచ్చిందంటారు డెఫినెట్ గా, చాలా కరెక్ట్. కానీ ఇప్పుడు కాదు, 1913 నుంచి వస్తున్నాయి ఈ సినిమాలు. ఒక ఇంట్లో కొంతమంది దాంట్లో సౌండ్ రావటం అనే హారర్ సినిమా అనే దానికి ఎప్పుడు కొత్త స్టోరీ అనేది ఉండకూడదని నా బిలీఫ్. 1930 ఎమిటివిలీ హారర్ ఫిలిం 7 పార్ట్స్ తీసారు. 7 నాకు స్టోరీ ఉంటుంది. అది ఎందుకంటే మనందరికీ ఒక ఎక్స్పీరియన్స్. మన ఇంట్లో రాత్రి నిద్రపోతున్నప్పుడు, లేకపోతే ఫలానా ఇంట్లో దెయ్యం ఉందంట, లేకపోతే ఒక హాంటెడ్ హౌస్ అనేది, మనం ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఒక వీధిలో ఒక హాంటెడ్ హౌస్ ఉంటుంది. సో అది ఒక రికరింగ్ థీమ్. అది మీరు రాత్రి పడుకున్నప్పుడు చప్పుడు వస్తే భయపడతారు ఎన్నిసార్లు అయినా. అదే ఎందుకంటే మన సబ్ కాన్షియస్ ఫియర్ మనకు బాగా క్లోజ్ ఉన్న దాంట్లో నుంచి వస్తుంది, కానీ ఒక కొత్త కథల నుంచి రాదు. హారర్ సినిమా బై డెఫినేషన్ హ్యాస్ టు బి బై మూమెంట్స్. అంటే నేను దెయ్యం ఎప్పుడు భయపెట్టడానికి వచ్చినా దాన్ని సినిమాలో ఎట్లా పెట్టాలని ఆలోచించాను. సో నేను ఆలోచనలో పడి భయపడటం మర్చిపోయాను. భయపడే వాళ్ళు నాకు కావాలి, కానీ నేను భయపడాల్సిన అవసరం లేదు. Hi, this is Isha Reba. నేను మీ గెటప్ శ్రీను. This is Shyamla. This is Yashwant here. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.